ఆమెలో ఒక బాధ ఉంది, నాకు కూడా తీరిపోవాలి, నాకు కూడా బాధలు తీరిపోవాలి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా అమ్మా, నీవు అడిగిన తర్వాత నాకు రాలేదే అనుకోకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అది వచ్చి తీరుతుంది అనుకోవాలంట. చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలి, హల్లెలూయా. నువ్వు అడిగింది ఎవరిని? సర్వ సృష్టికర్తను అడిగావు. అడిగినప్పుడు నీ నమ్మకమన్నా తప్పిపోయి ఉండాలి, దేవుడైనా నమ్మకము లేని వాడై ఉండాలి. ఈ రెండిట్లేదో జరగాలి. దేవుడు నమ్మదగిన వాడు, ఆమేన్, హల్లెలూయా. నీవు నమ్మకముగా అడిగితే నువ్వేమనాలి? నా దేవుడు నా కోసం సిద్ధపరుస్తున్నాడు, ఆమేన్, హల్లెలూయా. అక్కడేం చదివాం? నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు అడిగిన వాటిని అన్నిటినీ కూడా పొందేశాను అని నమ్మాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని లోకస్తులకి దేవుని బిడ్డలకున్న తేడా అదే. లోకస్తులు ఏం చేస్తారు? కంటికి కనపడేదాకా వాళ్ళు నమ్మరు. కానీ దేవుని బిడ్డలు ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు నమ్ముతారు. చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలి, దేవునికి స్తోత్రం, గట్టి కొట్టాలి, హల్లెలూయా, గట్టి కొట్టాలి, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు. పేతురు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా ఆ బిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఎంతమంది జనానికి ఏం సరిపోతాయి అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమంటున్నాడు? ఏం సరిపోతాయి అంటున్నాడు. మనిషి జ్ఞానం ఏంటి? చూసిన దాన్ని బట్టే నమ్ముద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది ఉన్నారే, ఏం సరిపోతాయి అంటే యేసు ప్రభు అన్నాడు, నా చేతికి ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి చేతికి ఇవ్వాలి? ఎవరి చేతికి ఇవ్వాలి చెప్పండి? మనకున్న సమస్యను ఆయన చేతికి ఇవ్వాలి. చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా, హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవుని బిడ్డలారా 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభుకి ఇవ్వగానే యేసు ప్రభు ఏం చేశాడంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, థ్యాంక్ యూ అన్నాడు. అదేంటి? 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే ఏం చెప్పాడు తెలుసా యేసు ప్రభు? థ్యాంక్స్ అని చెప్పాడు, హల్లెలూయా. ఏం చెప్పాడమ్మా? థ్యాంక్స్ ఏంటి? థ్యాంక్స్ అనగానే 5,000 మంది తిన్నారు. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలి, హల్లెలూయా, గట్టి కొట్టాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విశ్వాసం ఏంటంటే, బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళామండి, ప్రార్థనకి వెళ్ళామండి, అక్కడ వాక్యం చెప్పారండి, మళ్ళీ వచ్చేసామండి, మన పని మనం కాదండి. ఇది అనుసరించేది. విశ్వాసం ఏంటి? అనుసరించేది. యేసు ప్రభు ఏం చెప్పాడు? థ్యాంక్స్ అన్నాడు, హల్లెలూయా. థ్యాంక్స్ అంటే ఆ 5 రొట్టెల్లో యేసు ప్రభు ఎన్ని చూశాడు తెలుసా? 5,000 రొట్టెలు చూశాడు. చప్పట కొట్టండి, గట్టిగా గట్టి కొట్టాలా, గట్టి కొట్టాలా. నువ్వు చూడకపోతే జరగదు. ఒకసారి నేను హైదరాబాద్లో కారులో వెళ్తుంటే సడన్ గా పంజాగుట్ట ఆ యొక్క సిగ్నల్ దగ్గర నా కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే లోపల స్క్రీన్ మీద చూస్తున్నా ఎందుకు ఆగిపోయిందని. దాని మీద మాల్ ఫంక్షన్ అని చెప్పి ఒకటి వెలిగింది. అంటే ఖచ్చితంగా దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? గ్యారేజ్కి తీసుకెళ్ళాలి. పంజాగుట్ట ఆ యొక్క సిగ్నల్స్ అంటే విపరీతమైన ట్రాఫిక్. ఒక్క కారు ఆగిందంటే ట్రాఫిక్ పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తారు. తీరా కార్ది పక్కది అంటారు, 5,000 రూపాయలైన ఫైన్ వేస్తారు. భయంకరంగా ఉంటది. అసలు పోలీసులతో మనం కష్టం కదా. దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. నేను చూస్తున్నా. ఏం చూస్తున్నాను? పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తున్నా నా దగ్గరికి. నేను చూస్తున్నా. ఇప్పుడు చూసిన దాన్ని బట్టి నేను భయపడాలా లేకపోతే నమ్మకముతో ప్రార్థించాలా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు వస్తున్నారు దూరం నుంచి నా కారు దగ్గరికి. నా కారు వల్ల వెనక ఎంతో ట్రాఫిక్ అడ్డమైపోయి ఆగిపోయినాయి. ఇప్పుడు పలుకుతున్న ఆ యొక్క కీ ఉంటది కదా, ఆన్ చేసినప్పుడు నజరేయుడైన యేసు నామములో ఈ కారు స్టార్ట్ అవును గాక అని చెప్పా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతకుముందు 10 సార్లు తిప్పిన ఆనవుల యేసు నామములో పలికి అవుతుంది అని చెప్పి అనగానే ఇంజిన్ ఎత్తుకుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలా స్టార్ట్ అవగానే ముందుకెళ్తుంటే ఆ పోలీసులు స్టార్ట్ అయింది అని ఆగిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంది నీ విశ్వాసం? కష్టాలు రావా? ఎవరికి రావు? అంటే నీ సేవకున్నాయి ఇక్కడ నిలబడితే నాకు ఆకలి కాదా? కొంతమంది ఏమంటారంటే అయ్యగారికి రోగం వస్తే ఎక్కడికి వెళ్తాడు?
అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యగారికి రోగం వస్తే ఆడికి వెళ్తారు. నేను కూడా హాస్పిటల్కి వెళ్తా. వెళ్ళకూడదా? నీ బస్సు ఎక్కకూడదా? నీ అన్నం తినకూడదా? చెప్పండి. నీ స్నానం చేయకూడదా? నీ హాస్పిటల్కి వెళ్ళకూడదా? చెప్పాలా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేయకూడదంట? అదేనా పాపమైతే చేయకూడదు. నీ వేశ్యాగృహాల దగ్గర ఉండకూడదు, నీ వ్యభిచార స్థలాల దగ్గర ఉండకూడదు, నీ వైన్ షాప్ దగ్గర ఉండకూడదు, నేను ఎక్కడైనా సిగరెట్లు తాగుతూ ఉండకూడదు, పాన్ పరాగులు వేసుకుంటూ ఉండకూడదు, నేను సినిమాలు చూస్తూ ఉండకూడదు, షికారులు చేస్తా ఆడపిల్లలు ఎక్కించుకొని తిరుగుతూ ఉండకూడదు. అయి తప్పు. కానీ హాస్పిటల్కి వెళ్తే తప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపు నా భార్యకి ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళొద్దా? కొంతమంది అంటారు, ఫోటోలు పెడుతుంటారు, అయ్యగారు ప్రార్థన చేస్తాడు కానీ రోగాలు వస్తే ఈయనకు బాగలేకపోతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి సెలైన్ ఎక్కించుకుంటున్నాడండి అంటారు. మీరు చెప్పండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఒక చదువుకునే పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడు వచ్చి, అన్న నాకు ప్రార్థన చేయండి అన్న అన్నాడు. నేను ప్రార్థన చేశా, మంచి మార్కులు దేవుడు ఇచ్చును కాక అని. అతను పోయి ఇంటికి వెళ్ళి చదువుకోకూడదా? అదేంది? నేను ప్రార్థన చేశాగా, ఇప్పుడు చదువుకోకుండానే అతను మార్కులు వచ్చేస్తాయనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదేంది? ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, అన్న నేను పొదిలి వెళ్ళాలనుకుంటున్నాను అన్న, ప్రార్థన చేయండి అన్నారు. అయ్యా దేవా క్షేమంగా ఇతను పొదిలి నడిపించాయా అన్న అంటే ఇప్పుడు అతను బస్సు ఎక్కకూడదా? అంటే బస్సు ఎక్కకుండానే అతను ఇక్కడి నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ పడతాడంట? పోయి ఎక్కడ? పొదిల్లోనా? ఇదేందయ్యా? ఏంది? కొంతమంది ఎట్టుంటుందంటే హాస్పిటల్ మంచిదే, బస్సు ఎక్కడం మంచిదే, చదువుకోవడం మంచిదే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. చప్పల కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా. నీ ప్రయత్నం నువ్వు చేసి ప్రార్థన చేస్తుంటే దేవుడి అదృశ్యమైన హస్తము నీ మీదకి వస్తుంది. చప్పల కొట్టండి గట్టిగా, గట్టి కొట్టాలా.